విద్య, వైద్యం, వ్యాపారం, సామాజిక సేవా రంగంలో ప్రతిభొచ్చిన ఆర్యవైశ్యులను సత్కరించుకోవడం మన సాంప్రదాయమని సంస్థ వ్యవస్థాపకులు శివకుమార్ తెలిపారు. హైదరాబాద్ ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 22న నిర్వహించనున్న వైశ్య లైమ్ లైన్ అవార్డ్స్ బ్రోచర్ను నటి కామాక్షి భాస్కర్లతో కలిసి ఆయన లాంచ్ చేశారు. ఆర్యవైశ్యులు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. హ్యాపీ ఈవినింగ్ అండి. జై వాసవి. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ యొక్క 9వ ఎడిషన్ అండి. 25th జూలై ఫ్రైడే రోజు మనం ప్రధాన్ కన్వెన్షన్స్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ గురించి అవార్డు గ్రహీతలు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ అండౌటెలీ తెలంగాణ నుంచి అండ్ యుఎస్ఏ నుంచి కూడా అవార్డు గ్రహీతలు వస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే, ఒక 150 years ఓల్డ్ జ్యువెలరీ స్టోర్ వన్ ఆఫ్ ది అవార్డీ అండి. దే ఆర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక. అండ్ 120+ year ఓల్డ్ ఒక గార్మెంట్ షాప్ అండి. దే ఆర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక. అండ్ జనరల్గా గిన్నీస్ బుక్ రికార్డ్స్ వింటాము మనం, ఒకసారి వచ్చింది అని చెప్పేసి, అదే గొప్ప. కాకపోతే ఈసారి మల్టిపుల్ టైమ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిన ఒక అవార్డు గ్రహీత తమిళనాడు నుంచి మనకు ఈ అవార్డు ఇచ్చే అవకాశం వస్తుందండి. 25th నాడు వస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ టు మీట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా, సౌత్ ఇండియా అండి. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇక్కడ మనకి ప్రతి వ్యాపార రంగంలో దిగ్గజాలు వస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక అవార్డ్ ఫంక్షన్ చూడడమే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ అవకాశం దొరుకుతుందండి. అండ్ నెట్వర్కింగ్ అనగానే ఇవాళ ఒక బిజినెస్ ఇవ్వడమో, బిజినెస్ పుచ్చుకోవడం కాదండి, కలిసి బిజినెస్ చేసే ఈరోజు స్టేట్ వచ్చింది. అండ్ అలాంటి దిగ్గజాలన్నీ ఈ 25th ఫ్రైడే రోజు మన ప్రధాన్ కన్వెన్షన్లో వస్తారు. అండ్ ఎవరెవరైతే ఈ అవార్డ్ ఫంక్షన్కి రాదలుచుకున్న వాళ్ళు ఎంట్రీ డైరెక్ట్గా లేదండి. మీరు ఒక వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ యొక్క ఏదైనా కోర్ టీమ్ మెంబర్ కానీ, ఏదైనా స్పాన్సర్ కానీ వాళ్ళతో మీరు ఒక రిక్వెస్ట్ పెడితే మనకు ఒక లింక్ వచ్చిందండి. ఆ లింక్ ద్వారా మీకు ఒక ఎంట్రీ కోడ్ వస్తుంది. ఎంట్రీ కోడ్ ద్వారా మీరు వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ని చూడగలుగుతారు. అండ్ ఈ ప్రోగ్రాం వచ్చేసి మనకి ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది షార్ప్గా. అండ్ మనకు తెలుసు హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అలాగే ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా